నమస్కారం. ఈరోజు రెసిపీ వచ్చేసండి కీమా కొత్తిమీర కర్రీ. ఇక్కడ పావు కేజీ కీమా అయితే తీసుకున్నాను. దీన్ని ఫస్ట్ శుభ్రంగా అయితే కడిగి పెట్టేసుకోవాలి. అందులోకి ఒకటి మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి చిన్నవి 2 కొత్తిమీర కట్టలు. ఇలా కాడలంతా తీసేసి ఆకులు మాత్రమే వేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే స్టవ్ మీద బాండి పెట్టేసుకుందాం. బాండి హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కేంతలోపు ఇందులోకి 2 అంగుళాల పట్ట ముక్క, అలాగే 1/2 టీ స్పూన్ షాజీరా, 2 ఇలాచీలు, 3 లవంగాలు మొత్తం కలిపి ఇందులో వేసుకుందాం. వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసుకొని ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది బాగా కలుపుకోవాలి. మరి ఉల్లిపాయ అయితే ఎర్రగా ఫ్రై అవ్వనవసరం లేదు. ఇంకా ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ వేసాను, ఎందుకంటే ఇది కౌసు కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకుందాం. ఎప్పుడైతే మనం మెంతికూర కీమా వండుకుంటారు కదా, అలాగే నేను దాని ప్లేస్లో మెంతికూర ప్లేస్లో కొత్తిమీర వేసాను అనమాట. బాగుంటుందంట, చాలా తినేవాళ్ళు చెప్తారు. నేనైతే ఇది తినను, నాన్ వెజ్ అయితే తినను కదా, అందుకే. ఇప్పుడు కడిగి పెట్టుకున్న కీమాను నీళ్ళంతా లేకుండా ఒడిచేసి ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి. దీన్ని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి. నీళ్ళు అనేది ఊడుతుంది కదా, నీరు మొత్తం ఇంకిపోయే వరకు కూడా ఇలా కలుపుతూనే ఉండాలి. ఇంకా ఇప్పుడు ఇందులోకి అయితే తగినంతగా ఉప్పు వేసుకుందాం. మామూలుగా 1 టీ స్పూన్ వరకు అయితే ఉప్పు వేసాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకున్నాను. ఇది కారం ఘాటు తక్కువగానే ఉంది కాబట్టి కొంచెం ఎక్కువే వేసాను అనమాట. వేసుకున్న తర్వాత ఇలా కలుపుకొని ఆయిల్ పైకి రిలీజ్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇలా చేసుకున్న కీమా అయితే చపాతీ, రోటీ, రైస్ ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది టేస్ట్ అయితే. ఇంకా దీనికోసం అయితే నేను ఒక మీడియం సైజు టమాటోని చిన్న ముక్కలుగా కట్ పెట్టుకున్నాను. ఆ టమాటో ముక్కలు ఇప్పుడు ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా, అప్పుడు ఇందులో వేసుకోవాలి. అంటే కీమాలో నీరు ఉన్నప్పుడు వేయకూడదు, కొంచెం కౌసుగా ఉంటుంది కదా, కాబట్టి నీరంతా ఆవిరైపోయిన తర్వాత టమాటో ముక్కలు వేసి టమాటోలు కూడా గుజ్జు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు ఇందులోకి అయితే కొంచెం ధనియా జీరా పౌడర్ కూడా వేసుకోవచ్చు. అది కొంచెం వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇంకా కొందరైతే కొబ్బరి గసాలు అలాంటివి కూడా వేస్తారు. అలా ఏం వేయలేదు, నేను సింపుల్గా ఇలాగైతే ప్రిపేర్ చేశాను. ఇప్పుడు ఇందులోకి అయితే కొంచెం వాటర్ వేసుకుందాం. ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. నీరంతా దగ్గర అయ్యేంత వరకు కూడా ఉడికించుకుంటే మెత్తగా ఉడికిపోతుంది కీమా అనేది. ఇంక ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇంకా కొంచెం వాటర్ ఉంది కదా, ఇంకొక 2 నిమిషాలు ఇలాగే కలుపుకుంటూ ఉంటే కనుక ఆ వాటర్ అంతా ఇంకిపోతుంది. తినడానికి కీమా అనేది బాగుంటుంది. మరి గ్రేవీగా ఉంటే అస్సలు బాగోదు. కాకపోతే అన్నంలో కలుపుకోవాలనుకునే వారికి లైట్గా కొంచెం పొడి తడిగా గ్రేవీ ఉండేటట్టు చూసుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా నేనైతే ఇలాగే కొంచెం ప్రిపేర్ చేశాను. మరీ డ్రైగా కాకుండా ఇలా అన్నంలో కలుపుకొని తినడానికి బాగుంటుందని ఇట్లా చేసిన అనమాట. ఇంకా అంతే, చూసారు కదా. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.